ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యాయి. కమలం పార్టీకి ఢిల్లీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మ్యాజిక్ ఫిగర్ 36. కానీ అంతకు మించి స్థానాల్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే దిశగా వెళుతోంది. భారతీయ జనతా పార్టీ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే 3 terms కేజ్రీవాల్ ఢిల్లీని పాలించారు. చాలా ఆరోపణలు చేశారు. కేంద్రం సహకారం అందడం లేదు అని చెప్పి, యమునలో విషం కలిపారని చెప్పి, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ ఎన్ని చేసినా కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మైనస్ ఏదైతే ఉందో ఆ పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఓడిపోయారు. అలాగే మనీష్ సిసోడియా కూడా 17 నెలల పాటు జైలు జీవితం అనుభవించి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి ఎన్నికల్లో పాల్గొన్నారు. సిసోడియాను కూడా ఢిల్లీ ప్రజలు ఓడించిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సీఎం ఆతిషి చావు తప్పి అన్నట్టుగా స్వల్ప ఆధిక్యతతో గెలుపొందినట్టుగా మనకున్న సమాచారం. సో ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఖచ్చితంగా న్యూఢిల్లీ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ని ఓడించి చరిత్ర సృష్టించిన పర్వేష్ వర్మ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే పర్వేష్ వర్మ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సాయంత్రం కల్లా ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు, భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు ఉంటారు అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సో చంద్రబాబు నాయుడు అక్కడ ఢిల్లీలో తెలుగువారు ఎక్కువగా ఉండే ఒక 10 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. చివరి నిమిషంలో ఆ ఎఫెక్ట్ కూడా పడింది, ఆ ఎఫెక్ట్ కూడా ఉంది అనేది విశ్లేషకులు చెప్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉనికిని కోల్పోయిన పరిస్థితి. ఆ పార్టీకి 0 సీట్స్ వచ్చాయి. సో కేటీఆర్ చాలా వ్యంగ్యంగా ఒక ట్వీట్ చేశారు, కంగ్రాచులేషన్స్ రాహుల్ గాంధీ అని చెప్పి. కంగ్రాట్స్ టు రాహుల్ గాంధీ ఫర్ విన్నింగ్ ద ఎలక్షన్ ఫర్ బీజేపీ ఎట్ అగైన్ వెల్ డన్ అంటూ సెటైరిక్గా కేటీఆర్ ట్వీట్ చేశారు. అండ్ ఇండియా కూటమిలోని 2 పార్టీలు కాంగ్రెస్ అండ్ ఆప్. సో లోక్సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి కలిసి పనిచేస్తాం. ఢిల్లీలో రాష్ట్రానికి రాజకీయం అంటూ విడివిడిగా పోటీ చేసిన పరిస్థితి. అండ్ చాలా అగ్రెసివ్గా కూడా రాహుల్ గాంధీ కేజ్రీవాల్ మీద ఆరోపణలు చేశారు. అలాగే కేజ్రీవాల్ కూడా రాహుల్ గాంధీ మీద చాలా సెన్సేషనల్ ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఒమర్ అబ్దుల్లా గతంలో ఒక కామెంట్ చేశారు, ఇండియా కూటమి ఇంకా క్లోజ్ చేసుకోవడం బెటరు అని చెప్పేసి. ఈ ఫలితాల తర్వాత ఆయన సెటరిక్గా మరొక ట్వీట్ చేశారు, ఔర్ లడో ఆపస్ మే అంటే సమాప్త్ కర్దో ఏక్ దూసరేకో అంటే ఒకరినొకరు పోటీ చేసుకుని ఫైట్ చేసుకోండి ఇండియా కూటమిలోని వారు, ఇలాంటి దారుణమైన ఫలితాలే ముందు కూడా చూడబోతారు అంటూ ఒమర్ అబ్దుల్లా చాలా సెటరిక్గా ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో క్లియర్ కట్గా మనకి తెలిసిపోతోంది 48+ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. 22 స్థానాలకు మాత్రమే ఆప్ పరిమితమైంది, కాంగ్రెస్ పార్టీ 0. అండ్ ముఖ్యంగా మాజీ సీఎం ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఓడిపోయారు, మనీష్ సిసోడియా ఓడిపోయారు. అతిశయ స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలుపొందిన పరిస్థితి కనిపిస్తోంది. సో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఈ ఆప్ ఎన్నికలకు సంబంధించి ఎవ్రీథింగ్ కవర్ చేస్తూ ఉన్నారు అండ్ ఫలితాల మీద కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. నవీన్, ఢిల్లీ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు కూడా జరుపుతున్నారు. ఒకసారి మీకు విజువల్స్లో కూడా చూపిస్తాను. ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. కొంతమంది గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉదయం నుంచి కూడా పటాకులు కాలుస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఆప్ సంబంధించినటువంటి ఆ పోటీ చేసినటువంటి ఆ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా మొదటి 3-4 రౌండ్లో ఆధిక్యంలో ఉన్నారు. దాని తర్వాత జరిగినటువంటి కౌంటింగ్లో మాత్రం వారు అందరూ కూడా వెనుకంజలో ఉన్నటువంటి సందర్భం నెలకొంది. మొదటిగా ఇటు ఆప్లో ఉన్నటువంటి 3 కీలకమైనటువంటి నేతలు అంటే అరవింద్ కేజ్రీవాల్, అతిషితో పాటు మనీష్ సిసోడియా, వీళ్ళు 3 కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అక్కడ బీజేపీ కూడా గెలుపొందినటువంటి సందర్భాలు కూడా నెలకొంది. దాంతోపాటు ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇటు యమునా నది తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మాత్రమే ఎక్కువగా బీజేపీకి ఓటు కూడా వేసినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. అంటే ఆటోలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ర్యాలీగా బీజేపీ పార్టీ కార్యాలయానికి కూడా చేరుకున్నారు. వారు
ముఖ్యంగా ఆటోలను కూడా కొంత ఇబ్బందులు పెట్టారు. అరవింద్ కేజ్రీవాల్ అనే విధంగా కూడా వారు కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది తెలుగు వారు ఉన్నారు. వారందరూ కూడా హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ముఖ్యంగా బీజేపీ గెలుపుని ఏ విధంగా చూస్తారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. నా పేరు రాజు, నేత భారతీయ జనతా పార్టీ తెలంగాణ. ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి 28 స్థానాలకు పైగా ఈరోజు ఢిల్లీ ప్రజలు ఏదైతే ఘన విజయాన్ని అందించారో చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఢిల్లీలో ఇన్ని సంవత్సరాల పాటు అభివృద్ధి ఎక్కడ జరగకుండా ప్రజలకు మొత్తం కూడా ఇబ్బందుల పాలు చేసిరో అటు ఆమ్ ఆద్మీ పార్టీని ఇటు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకోసం అంటే 25 సంవత్సరాల తర్వాత, దాదాపు 25-26 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో మళ్ళొక్కసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. మొదలు పెడితే ఇండ్లు కట్టేయడం, మురికివాడలను తీసేయడం, తర్వాత పక్కా ఇండ్లు నిర్మించడం, ఇవన్నీ కూడా మేము ఇచ్చిన హామీలను అన్నీ కూడా రాబోయే రోజుల్లో నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలు ఎవరైతే ఈ మోసపూరిత హామీలకు, దొంగ హామీలకు ఇన్ని రోజుల పాటు ఓట్లేసిరు, ఇప్పుడు అందరూ కూడా నిజమైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి మోడీ వస్తేనే ఢిల్లీ బాగుపడుతుంది, మోడీ వస్తేనే ఢిల్లీలో అభివృద్ధి జరుగుతుంది, భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి నమ్మి ఈరోజు ఇంత భారీ విజయాన్ని చేకూర్చారు. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ ఢిల్లీ అడ్డా భారతీయ జనతా పార్టీ గడ్డ కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఢిల్లీలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపించేటువంటి బాధ్యత మోడీ గారిది, భారతీయ జనతా పార్టీదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.